కపుల్ నా దగ్గరికి వచ్చారు. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ప్రతి 1 yearకి ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల 3rd monthలో ఒకసారి, 2nd monthలో ఒకసారి, ఇట్లా రిపీటెడ్గా ఒక 3 to 4 times ప్రెగ్నెన్సీస్ అనేవి నిలబడట్లా పోతున్నాయి. అంటే వీళ్ళకి సంతానలేమి సమస్య లేదు, ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఆ ప్రెగ్నెన్సీ నిలబడకపోవటం వలన దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ద సక్సెస్. హలో అండి, నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మీకు ఇట్లా ప్రెగ్నెన్సీ నిలబడకపోవటానికి గల కారణాలు ఏంటి, వీటికి ఏ విధమైన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఇది మనం ఎంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు, ఎప్పటికీ వీళ్ళకి ఇట్లా నిలబడటం కష్టతరం అవుతుందా, ఏ రకంగా ఎటువంటి కారణాలని మనం గుర్తించవచ్చు. ప్రెగ్నెన్సీ నిలబడకపోవటానికి ఉండేదాన్ని మనం ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. 1 కాదు 2 కన్నా ఎక్కువ సార్లు ప్రెగ్నెన్సీస్ నిలబడట్లేదు అనుకున్నప్పుడు దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్తూ ఉంటాం. 1 time ప్రెగ్నెన్సీ నిలబడలేదు, ఆ పర్టికులర్ ఎంబ్రియో సరిగ్గా లేదు, లేదా తల్లి ఆ టైంకి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోలేదు, ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు, ఫీవర్ ఏమన్నా వచ్చింది, ఇట్లా కొన్ని కారణాల వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది మనకి పోయే అవకాశాలు ఉండటం అనేది చూస్తుంటాం. కానీ అదే కండిషన్ పదే కనుక మనకి రిపీట్ అవుతున్నట్టయితే 2-3 సార్లు ప్రతిసారి అదే టైంకి ప్రెగ్నెన్సీ ఆగిపోతుంది. సో అక్కడ సమస్య ఉంది అని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఏం కారణాలు ఉండొచ్చు? సో ముఖ్యంగా మనం చూసుకునేది మొదటి త్రైమాసికంలో, మొదటి 3 నెలల్లో కనుక మీకు ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు పోతుంది అన్నప్పుడు ఇక్కడ ఎక్కువ శాతం మందికి మనం చూసుకునేది జన్యుపరమైన లోపాలు, జెనెటిక్ డిజార్డర్స్. నేను బాగానే ఉన్నా, మా ఆవిడ బాగానే ఉంది, మాకే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు ప్రతిసారి మనిషి అబ్నార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ జెనెటిక్ జీన్స్ బాగుండొచ్చు, మీ వారి జెనెటిక్ జీన్స్ బాగుండొచ్చు. మీ ఇద్దరి నుంచి వచ్చిన స్పర్మ్ ఎగ్ కలిసే ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు జెనెటిక్ లోపాలు ఉన్న బేబీ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రకంగా జెనెటిక్ లోపాలతో ఉన్న బేబీస్ ఫార్మ్ అయినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తల్లి రికగ్నైజ్ చేసి, ఓకే ఈ బేబీ హెల్దీ కాదు, ఈ బేబీ బయటకు వస్తే ఆరోగ్యంగా ఉండదు, సో ఆ బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా సెలెక్టివ్గా ఆపేయటం జరుగుతుంది. ఈ రకంగా 70 to 80% మొదటి 3 నెలల్లో అయ్యే ప్రెగ్నెన్సీ లాసెస్లో జెనెటిక్ కండిషన్సే కారణాలు ఉంటాయి. సో ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ బేబీ అబ్నార్మల్ బేబీని రాకుండా నేచరే మీ నుంచి ఆ అబ్నార్మల్ బేబీ బయటికి రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటుంది కాబట్టి ఒక విధంగా మంచిదే. కానీ దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు? మనకున్న ఆధునిక వైద్య విధానాలు, ట్రీట్మెంట్స్లో భాగంగా IVF చేయించుకుని ఎంబ్రియోస్ తయారైన తర్వాత వచ్చిన ఎంబ్రియోస్ని మనం పరీక్ష చేసి చూసుకుని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, అంటే ఆ ఎంబ్రియో తీసుకెళ్ళి మనం గర్భసంచిలో అంటించుకునే ముందు దాన్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా టెస్ట్ చేసుకుని ఆ టెస్ట్లో కనుక ఎంబ్రియో బాగుంది అని తెలిసినప్పుడు దాన్ని మనం ఎంబ్రియో లోపలికి పెడితే ప్రెగ్నెన్సీస్ పాజిటివ్ వచ్చి కంటిన్యూ అవుతారు. ఈ రకంగా గత 8 సంవత్సరాలుగా మనం ఓయాసిస్ ఫర్టిలిటీ విజయవాడలో దగ్గర ఒక 900 మంది వరకు కూడా ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ చేసుకుని ఆ ఎంబ్రియోస్ నుంచి వచ్చిన ప్రెగ్నెన్సీస్ ఎంతోమంది సక్సెస్ అయ్యి ముందుకి నడవటం జరిగింది. సో ఇట్లా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఒక మెయిన్ కాజ్ ప్రెగ్నెన్సీ లాసెస్ రావటానికి. నెక్స్ట్ రెండో కారణంలోకి చూసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ నిలబడకపోవటానికి గర్భసంచిలో ఏమైనా ఫాల్స్ కానీ డిఫెక్ట్స్ కానీ ఉంటాయి. బాగా కామన్గా చూసే డిఫెక్ట్ మనం గర్భసంచి లోపల అడ్డుగోడ లేదా పొర, గర్భసంచి 2లాగా చీలి మధ్యలో గోడలాగా ఉండిపోతుంది. ఒకవేళ మీకు తయారైన ఎంబ్రియో వచ్చి ఆ గోడ మీద అతుక్కున్నప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వలన ప్రెగ్నెన్సీస్ నిలబడకపోవచ్చు. చిన్న వయసులో వెంటనే మ్యారేజ్ అయ్యి 18 years 19 yearsకి మ్యారేజ్ అయింది, 20 yearsకి ప్రెగ్నెన్సీ వస్తుంది, వెంటనే ఒక 3rd month 2nd monthలో ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా 1-2 months 3 monthsలో వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తూ ఉంటాయి, కానీ అది నిలబడవు. స్కాన్ చేసి చూసుకుంటే దాంట్లో వెంటనే మనకి అడ్డుగోడ కనపడుతుంది. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రాసెస్లోనే మనం ఈ అడ్డుగోడని గుర్తించడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి, ఒక సింపుల్ స్కాన్ చేసుకుంటే, డాక్టర్ పర్యవేక్షణలో చేసుకుంటే మనం ఇది గుర్తించవచ్చు. 30% వరకు
ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్న వారిలో గర్భసంచిలో డిఫెక్ట్స్ ఉండటం వలన ఈ ప్రెగ్నెన్సీస్ పోవటం అనే కారణాన్ని గుర్తిస్తున్నాం. చాలామంది మెజారిటీ ఆఫ్ దమ్ నేను ఇప్పుడు వరకు చేసిన గర్భసంచి ఈ లైనింగ్ పొర అడ్డుగోడ ఉన్న వాళ్ళకి మనం కెమెరా పెట్టి లోపలికి హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆ అడ్డుగోడని తొలగిస్తాం. ఇట్లా ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళలో చాలామంది మెజారిటీ ఆఫ్ దెమ్ ఈ మంత్ మనం అడ్డుగోడ తొలగిస్తే నెక్స్ట్ మంత్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కూడా ట్రీటబుల్ కండిషన్. నెక్స్ట్ మూడో కారణం మనం చూసుకుంటున్నప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్, గర్భసంచిలో అడ్డుగోడల ప్రాబ్లమ్స్ చూసుకున్న తర్వాత కొన్ని రకాల సివియర్ స్పర్మ్ డిఫెక్ట్స్, జన్యుపరమైన డిఫెక్ట్స్ కాకుండా స్పర్మ్లో ఉండే డిఎన్ఏ డిఫెక్ట్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి నిలబడవు. ఈ స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్కి గల కారణాల్లో మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మగవారిలో ఎక్కువగా వెయిట్ ఉన్నా, ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నా, స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్లున్నా, స్మోకింగ్ 13% ఛాన్సెస్ ఉంటాయి మిస్క్యారేజ్ అవ్వటానికి. మీకు ఈ విషయం తెలుసా? సో ఈ రకంగా ఇటువంటి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వలన కూడా ప్రెగ్నెన్సీస్ నిలబడకపోవచ్చు. నాలుగో కారణం ప్రెగ్నెన్సీ నిలబడకపోవటానికి చూసుకున్న దాంట్లో హార్మోన్ అసమతుల్యత. సో పీసీఓడి సమస్య ఎక్కువగా మనకి ప్రతి 6గురిలో ఒకరికి పీసీఓడి సమస్య చూస్తుంటాం. పీసీఓడి సమస్యలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉండి హార్మోన్ లెవెల్స్ హెచ్చుతగ్గులు బాగా డిఫరెన్స్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తుంది. ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళల్లో ఈ ప్రెగ్నెన్సీ తయారయ్యే ఎగ్ క్వాలిటీ డిఫెక్టివ్గా ఉన్నప్పుడు వీళ్ళకి మనకి ప్రెగ్నెన్సీస్ నిలబడకపోవటానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. పీసీఓడి సమస్య కంట్రోల్ చేసుకోగలిగింది, ట్రీటబుల్ కండిషన్, హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది మనకి పీసీఓడి సమస్యలో. కనుక మీకు పీసీఓడి సమస్యని డిటెక్ట్ అయినా దాని ద్వారా ప్రెగ్నెన్సీస్ నిలబడట్లేదు అనుకుంటే వెంటనే కరెక్ట్ చేసుకుని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ చాలా వరకు మనం చూసుకుంటుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే స్వీయ రోగ నిరోధక శక్తి వలన వచ్చే డిసీజెస్. ఎక్కువగా రుమటైడ్ ఆర్థరైటిస్ సమస్య ఉన్నా, బ్లడ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ సమస్యలు, మీ బాడీయే మీ థైరాయిడ్ని బ్యాడ్ అని డిటెక్ట్ చేసి థైరాయిడ్కి ఫైట్ చేసే యాంటీబాడీస్ తయారు చేస్తూ ఉంటుంది. అట్లానే గర్భసంచికి, అండాశయానికి కూడా యాంటీబాడీస్ తయారైనప్పుడు వాటి వలన మీ బాడీలో ఉన్న యాంటీబాడీస్ బేబీని కూడా పెరగకుండా ఆపేయటం వలన అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఈ సమస్యని మనం ఆ యాంటీబాడీ టెస్టింగ్ చేసుకుంటే మనకి గుర్తించడానికి అవకాశం ఉంది. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే కారణం ఏదైనా, మేల్ ఫ్యాక్టర్ అవనివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ అవనివ్వండి, జెనెటిక్ డిఫెక్ట్స్ అవనివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవనివ్వండి, గర్భసంచిలో లైనింగ్ పొర ప్రాబ్లమ్స్ అవనివ్వండి, లేదా ఎటువంటి కారణం ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ప్రాబ్లం అయినా వీటన్నిటినీ మనం గుర్తించగలుగుతాం. మనకున్న ఆధునిక వైద్య విధానాల వలన టెక్నాలజీ, సైన్స్ ఎంత బాగా అడ్వాన్స్ అయిందంటే వీటన్నిటికి ట్రీట్మెంట్ ఉంది. సో ఖచ్చితంగా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతుంది, 2 అయినాయి 3 అయినాయి బాధపడకుండా దీనికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అని ముందుకొచ్చి మీరు నిరాశపడకుండా ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అనేది మీరు వైద్యుల్ని సంప్రదించండి. దీని మీద మీకు మరిన్ని వివరాలు కావాలని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ విజిట్ us at Oasis Fertility. థ్యాంక్ యూ.